బాబుగారు ఫోన్ చేసే సమయంలో నేను కూడా బాబుగారికి ఫోన్ చేస్తే అప్పుడు ఫోన్ కలవకుండా బిజీ అని వస్తుంది కదా. బా బా బిజీ బిజీ బిజీ. సిగ్నల్స్ లేవేమో బాబుగారు, తర్వాత ఫోన్ చేద్దరు గాని ముందు మీరు టిఫిన్ చేయండి. లేదు నాని, తనతో మాట్లాడేంత వరకు నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. ఇప్పటి వరకు బిజీ, ఇంట్లోనే స్విచ్ ఆఫ్. బాబుగారు ప్రయాణంలో ఉండుంటారు, అందుకే ఫోన్ కలవకపోవచ్చు. మీరు అనవసరంగా టెన్షన్ పడకుండా టిఫిన్ చేయండి. లేదు నాని, ఫస్ట్ నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను, ఈ ఫోన్ విషయంలో ఏదో జరుగుతుంది. నన్ను మభ్య పెట్టడం కోసం, లేదంటే నాకు డౌట్ రాకుండా ఉండడం కోసమో ఒకసారి అరసారు ఫోన్ కలుస్తుంది. నేను తనతో మాట్లాడిన వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. బహుశా అక్కడ సిగ్నల్ సరిగ్గా ఉండకపోవచ్చు బాబుగారు. లేదు నాని, ఫోన్ కలవకపోవడం వెనక ఉన్నది సిగ్నల్స్ ప్రాబ్లం కాదు, ఏదో ఒక తెలియని రహస్యం ఉంది. నాతో ఆడుకుంటున్నారని నాకు అర్థమైంది. అలా ఏం ఉండదు బాబుగారు. లేదు నాని, డౌటే లేదు, అదే జరుగుతుంది. ఎక్కడికి బాబుగారు? ఫోన్తో ఆడుకుంటున్న దాగుడు మూతల వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసుకోవడానికి. బాబుగారు బాబుగారు, అయ్యో, ఫోన్ వెనక ఉన్న రహస్యాన్ని తెలుసుకుంటాను అంటున్నారు. ఏ విధంగా తెలుసుకుంటారు? ఒకవేళ ఫోన్ మాట్లాడుతుంది నేనే అని తెలిస్తే ఆ పరిణామాలు చాలా దూరం వెళ్తాయి. అయ్యో భగవంతుడా! విక్రాంత్, 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 ఏమైందన్నయ్య? మనం అర్జెంటుగా స్కెచ్ గీసే ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. త్వరగా వెళ్దాం పద. స్కెచ్ గీసే ఆర్టిస్ట్ దగ్గరకా? ఎందుకన్నయ్య? మీ వదినకి సంబంధించిన చిన్న ఫోటో కానీ గుర్తు కానీ ఏమి మన ఇంట్లో లేవు, అందుకే ఆర్టిస్టుతో తన ఫోటో గీయిస్తాను. తను కనిపించట్లేదని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను. విక్రాంత్, వెళ్దాం పద. ఆగన్నయ్య, నేను చెప్పేది విను. వదిన వచ్చేస్తుంది. ఇంత చిన్న విషయానికి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం ఏంటన్నయ్య? ఎప్పుడు ఎప్పుడు వస్తుంది? ఈ రోజు వచ్చేస్తుందని చెప్పాను కదా బాబుగారు. మరి రాలేదే? ఈరోజు వస్తుంది అని చెప్పావు కదా, మరి రాలేదేంటి? సాయంత్రం వరకు వచ్చేస్తుందిలేండి బాబుగారు. రాకపోతే ఏంటి పరిస్థితి? అలా అని ఎందుకు అనుకుంటున్నావు విశాల్? ఖచ్చితంగా వస్తుంది. తను వస్తుందని ఏ నమ్మకంతో ఎదురు చూడాలి వదినా? నేను హాస్పిటల్ నుంచి వచ్చిన దగ్గర నుంచి ఇదే విధంగా చెప్తున్నారు. ఈరోజు ఖచ్చితంగా వచ్చి తీరుతుందని చెప్పారు. ఫ్రెండ్కి బాగాలేకపోవడం వలన వెళ్ళింది, రేపు తప్పకుండా వస్తుందని చెప్తారు. ఏంటి మరి రాలేదని అడిగితే మరో కొత్త కథ చెప్తారు. గుడి అని, ఫ్రెండ్ ఆరోగ్యం అని, ఇలా ఏదో ఒకటి చెప్పి నన్ను మభ్య పెడుతూనే ఉన్నారు. మభ్య పెట్టడం కాదు బాబు గారు, మీకు చెప్పిన ప్రతి మాట నిజం.
అయినా మేం చెప్పడమని కాదు బావగారు, మీరే స్వయంగా అక్కతో ఫోన్లో మాట్లాడారు కదా. పైగా ఈరోజు వస్తున్నట్టు కూడా తనే నీకు చెప్పింది కదా విశాల్. మరి ఇందులో మేం నిన్ను మభ్యపెట్టడం ఏముంది? ఆ ఫోన్ కూడా అంతా మాయలా ఉంది. ఎప్పుడు ఆన్లో ఉంటుందో ఎప్పుడు ఆఫ్ అవుతుందో అస్సలు అర్థం కావడం లేదు. జరిగిన వాటిని అన్నిటినీ చూస్తుంటే నాకెందుకో చాలా అనుమానాలున్నాయి. అన్నిటికీ మించి తను ఎలాంటి కండిషన్లో ఉందో ఏంటోనని నాకు చాలా భయంగా ఉంది. వీటన్నిటికీ పరిష్కారం ఒక్కటే, కేసు పెట్టడం. నాన్నా, నీ బాధలో అర్థం ఉంది, కానీ నా బిడ్డిలా బాధపట్టంలో మాత్రం అస్సలు అర్థం లేదు. ఇంతమంది చెప్తున్నప్పుడు అర్థం చేసుకోవాలి కదా నాన్నా. విన్నాను కాబట్టే ఇన్ని రోజులు ఆగానమ్మా. ఆ రోజు కూడా ఇలాగే కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తుంటే తను బాధపడుతుంది వద్దు అని నన్ను ఆపారు. ఆ రోజే నేను కంప్లైంట్ ఇచ్చుంటే ఈ పార్టీకి తను మన ఇంట్లో ఉండుండేది. నన్ను ఏదో ఒక విధంగా ఆపడానికి ప్రయత్నిస్తున్నారే తప్ప నా పెయిన్ని ఎవ్వరూ అర్థం చేసుకోవడం లేదు. అసలు నన్ను ఎందుకు ఆపుతున్నారో నాకంతకన్నా అర్థం కావడం లేదు. విక్రాంత్, నువ్వు వస్తున్నావా లేదా? బాబుగారు, దయచేసి నా మాట వినండి. ఈ ఒక్కరోజు ఓపిక పట్టండి, తను తప్పకుండా వచ్చేస్తుంది. నైని, ప్లీజ్ చూడు, నువ్వు నాకు చాలా సేవలు చేశావు. నీ మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. కానీ దయచేసి ఈ విషయంలో మాత్రం జోక్యం చేసుకోవద్దు. ప్లీజ్ ప్లీజ్. అన్నయ్య ఆగన్నయ్య, నా మాట వినన్నయ్య, నేను చెప్పేది విను. విక్రాంత్, నువ్వు వస్తే రా, లేకుంటే లేదు. అంతేగాని నన్ను ఆపడానికి మాత్రం ప్రయత్నించొద్దు. తప్పుకో. అది కాదు అన్నయ్య. విక్రాంత్ బాబు గారు, మీరు కొంచెం తోడుగా వెళ్ళండి. వాడలా పిచ్చోడిలా రోడ్లు పట్టుకుని వెతకడం, అది తలుచుకుని నువ్విలా కుమిలి కుమిలి ఏడవడం, నా సామి రంగా కళ్ళకెంత హాయిగా ఉందో. ఇప్పుడు మొదలైంది అసలు కథ. ఇక్కడి నుంచి నీకు ఊపిరాడనివ్వకుండా ఆడుకుంటాను. ఆగన్నయ్య, నా మాట వినన్నయ్య. అన్నయ్య నేను చెప్పేది వినన్నయ్య. ఆగన్నయ్య. విక్రాంత్, అక్క చెప్పక్క. రేపర్సు అత్తిరిపోయే హ్యాపీ న్యూస్ రా. ఏంటక్కాది, నేను ఇంట్లోకి మళ్ళీ ఎంట్రీ ఇస్తున్నానా? అది కాదురా, నయని మీద విశాల్కి ద్వేషం మొదలవ్వడానికి అంకురార్పణ జరగబోతోంది. అవునా? ఎలా అక్క? ఏం చేశావు? మనం ఏమాత్రం కష్టపడకుండా, మన చేతులకి అస్సలు మట్టి అంటకుండా ఆ నయని తన గొయ్యి తనే తవ్వుకుందిరా. అవునా? అలాగా? అక్క, ఏం జరిగిందో తెలుసుకోవాలని పిచ్చి ఆతృతగా ఉంది, చెప్పక్క. విశాల్ ధరణిని వెతక్కుండా ఉండడం కోసం తను అక్కడుంది, ఇక్కడుంది, రేపొస్తుంది, ఎల్లుండొస్తుంది అంటూ విశాల్ కిన్ని రోజులు చెప్పుకుంటూ వచ్చింది కదా. అవునక్క, అయితే? అలాగే నయని తన నంబరిచ్చి అదే ధరణి నంబర్ అని చెప్పి తనే ధరణిలా ఇప్పటి వరకు విశాల్తో మాట్లాడింది కదా. అవునక్క, అయితే ఈ విషయానికి అమెరికా అల్లుడికి నయని మీద ద్వేషం పెరగడానికి సంబంధం ఏముంది? ఆ పాయింట్కే వస్తున్నాన్రా. ధరణి కనపడట్లేదు, వెతికి పెట్టండని పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి
ఇప్పుడే విశాల్ పోలీస్ స్టేషన్కి బయలుదేరాడు. పనిలో పనిగా ధరణితో ఈ నంబర్తో మాట్లాడాను అని విశాల్ మాట్లాడిన ఫోన్ నంబర్ ఇస్తాడు. పోలీసులు ఎంక్వైరీ చేస్తే ఆ నంబర్ ధరణిది కాదు, నయనిది అని బయటికొస్తుంది. ఇక ఆ తర్వాత అర్థమైందక్కా. ఆ తర్వాత జరగబోయే సీను కళ్లకు కట్టినట్టు క్లియర్గా అర్థమవుతోంది. అమెరికా అల్లుడు నయని దగ్గరికి వెళ్లి, ఇన్ని రోజులు నువ్వు మంచిదానివనుకున్నాను, ఇంత మోసం చేస్తావా, ఎందుకిలా చేశావు, ఏ ఉద్దేశంతో ఇలా చేశావని పిచ్చ సీరియస్ అవుతాడు. ఆ కోపం అగ్నిపర్వతంలా బద్దలైపోయి నయనిని ఇంట్లోంచి తరిమేసినా ఆశ్చర్యం లేదక్కా. రేప్ పరసు, ఆ నయన్ని గుమ్మం దాటడం, నువ్వు ఈ ఇంట్లోకి అడుగు పెట్టడం, రెండు ఒకేసారి జరుగుతాయిరా. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. పిచ్చ హ్యాపీ న్యూస్ చెప్పావు. ఈ ఆనందాన్ని పండగ చేసుకోవాలి. ఉంటానక్క. రాఘవ్, సార్ వాళ్ళ తెలుగు పాట ఏం చెప్పుకుంటున్నావు? మా ఊరి కదా సార్. వెరీ గుడ్. మళ్ళీ నువ్వేం చేస్తున్నావు చూపించు. నోట్స్ రాస్తున్నా సార్. రాసి. నువ్వేం చేస్తున్నావు అమ్మా? స్పెల్లింగ్స్ రాస్తున్నా సార్. సరే రాయి. తర్వాత లెటర్ రాయమ్మా. నాకు రాదు సార్. నీకు వచ్చింది రాయి. నమస్కారం మాస్టర్ గారు. గోపి నమస్తే. మీరు చెప్పిన బొమ్మ గీశాను సార్. ఓ తెచ్చావా? తెచ్చాను సార్. అమ్మా ధరణి, బాగున్నారా? బాగున్నానమ్మా. నీకు ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా. ఏంటన్నా అది? తన భార్య బొమ్మ గీయమని విశాల్ అనే వ్యక్తి ఇంతకు ముందే నా దగ్గరకు వచ్చాడమ్మా. అతను చెప్పిన పోలికలన్నీ అచ్చం నీలాగే ఉన్నాయమ్మా. నీ గురించి నాకు ఎప్పటి నుంచో తెలుసు కదమ్మా. అందుకే అతను అలా ఎందుకు చెప్తున్నాడో అర్థం కాక పోలికల గురించి అతన్ని చాలా రకాలుగా కన్ఫ్యూజ్ చేశానమ్మా. ఎంత కన్ఫ్యూజ్ చేసినా సరే ప్రతిసారి అతను యాజ్ టీజ్ గా నీ పోలికలే చెప్పాడు. ఇక బొమ్మ గీక తప్పదని నాకు అర్థమైంది. అందుకే ఏం చేయాలో అర్థం కాక తప్పు బొమ్మ గీశాను. నాకు బొమ్మలు గీయటం రాదని అతను నా మీద చాలా సీరియస్ అయ్యాడమ్మా. నాకు విషయం అర్థం కావట్లేదమ్మా. ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తి వచ్చి నీ పోలికలు చెప్పడం ఏంటి, నిన్ను భార్య అని చెప్పడం ఏంటి? ధరణి, అమ్మ ధరణి, ఎవరతను? నిన్ను భార్య అని ఎందుకు చెప్తున్నాడు అతను? గోపి, ఈ విషయాలన్నీ తర్వాత చెప్తాను. ముందు నువ్వు అలాగే మాస్టర్ గారు, ఉంటాను. అమ్మా ధరణి, నీ పరిస్థితి నాకు అర్థమవుతుంది. నీ ప్రమేయం లేకుండానే నువ్వు ఇబ్బంది పడుతున్నావని నాకు అర్థమవుతుంది. కానీ ఈ పరిస్థితులన్నీ సర్దుకుపోతాయి. నువ్వేం టెన్షన్ పడకమ్మా. లేదు మాస్టర్ గారు, ఎలాంటి కొత్త సమస్యలకి దారి తీస్తాయోనని భయంగా ఉంది. ఫోటో గీయించాలని ఆ విశాల్ గారు చాలా బలంగా నిర్ణయించుకున్నారని అర్థమైంది. నేను తెలుసు కాబట్టి ఈ అన్న వేరే బొమ్మ గీశారు. కానీ మరో ఆర్టిస్ట్ నా బొమ్మ కరెక్ట్ గా గీసివచ్చు కదా. ఆ బొమ్మతో నా భార్య మిస్ అయింది అని అతను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వచ్చు, లేదా పేపర్లో యాడ్ ఇవ్వచ్చు. అదే గనక జరిగితే నలుగురిలో నేను నవ్వులు పాలవుతాను మాస్టర్ గారు. ఇప్పటికే అఖిల్ని పోగొట్టుకుని పుట్టడు దుఃఖంలో ఉన్నాను. ఆ బాధని తట్టుకుని
భరించే శక్తి నాకు లేదు మాస్టర్ గారు. అందుకే పరిస్థితులు అంత దూరం రాకముందే ఈ సమస్యకి ఏదో ఒక విధంగా పులి స్టాప్ పెట్టాలి. హాసరమ్మ గారు, విశాల్ బాబు గారు కనుక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారంటే చాలా సమస్యలు ఎదురవుతాయి. ఆయన వెనక్కి వచ్చేలా ఏం చేయాలో అర్థం కావట్లేదు. విశాల్ని మనం ఎంత ప్రయత్నించినా ఇంట్లో నుంచి వెళ్లకుండా ఆపలేకపోయాం. అలాంటిది వెనక్కొచ్చేలా ఎలా చేయగలం చెల్లి? అమ్మగారు, ఒక్కసారి మీ ఫోన్ ఇవ్వండి, నేను మరోసారి ప్రయత్నిస్తాను. తీసుకో. హలో బాబు గారు, నేను నైనిని. నైని, నేను చాలా ఇంపార్టెంట్ వర్క్ మీద వచ్చానని నీకు తెలుసు కదా, తర్వాత మాట్లాడతాను. బాబు గారు ఒక్క నిమిషం. ఏం నైని? బాబు గారు, కోపం తెచ్చుకోకుండా ఒక్కసారి నేను చెప్పేది వినండి. సరే చెప్పు. బాబుగారు, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేస్తే వాళ్ళు ధరణివి పెద్ద పెద్ద ఫోటోలు గోడలకు అంటిస్తారు. రేపు తను వచ్చాక అందరూ తనని చూసి ఈ అమ్మాయి ఇంట్లోంచి వెళ్లిపోయిందని తనని సూటిపోటి మాటలు అంటారు. అది తనకి ఎంత బాధ కలిగిస్తుందో ఒక్కసారి ఆలోచించండి. తనని అలా బాధ పెట్టడం ఎంతవరకు ధర్మమో మీరే చెప్పండి. బాబుగారు, తన కోసం ఎన్ని రోజులు ఆగారు. నా మాట విని ఈ ఒక్కరోజు ఆగండి. నువ్వు చెప్పేది నిజమేనని ఒప్పుకుంటాను, కానీ ఒకవేళ తనకేదైనా ప్రమాదం జరుగుంటే అదే నా భయం అంతా. అందుకే కంప్లైంట్ ఇవ్వాలి అనుకుంటున్నాను. బాబుగారు, తనకేం కాదు, తను క్షేమంగా ఉంటుంది. రేపు ఖచ్చితంగా వస్తారన్న నమ్మకం నాకుంది. ఒకవేళ రాకపోతే అప్పుడు మీరనుకున్నట్టే పోలీసులకి ఫిర్యాదు చేయండి బాబుగారు. అప్పుడు ఇక నేను ఒక్క మాట కూడా మాట్లాడను. దయచేసి వెనక్కి వచ్చేయండి బాబుగారు. సరే నాయన, నీ మాటకు విలువ ఇచ్చి వెనక్కి వచ్చేస్తున్నాను. చాలా సంతోషం బాబుగారు. అమ్మయ్యా, విశాల్ బాబు గారు వెనక్కి వచ్చేస్తున్నారు. ఇప్పటి వరకు పడిన కంగారు, భయం ఇప్పుడు అన్ని కాస్త తగ్గాయి.